హాయ్ అండి. వెంకటేశ్వర స్వామి పూజకు అయితే పువ్వులు అయితే మాల కట్టుకుంటున్నాను. ఈ హాల్లో పెద్ద ఫోటో ఉంది కదా, ఆ ఫోటోకి అయితే ఈ మాల అయితే కట్టానమాట. ఇది వచ్చేసి పొద్దున్న లేసి మా ఆయన స్నానం చేసేసి మాల అయితే ఫటంకి అయితే వేసేసారు. నేను ఇంకా బియ్యం పిండితో పిండి దీపాలు అయితే తయారు చేస్తున్నాను. బియ్యం పిండిలో కొద్దిగా బెల్లం, కొద్దిగా ఆవు నెయ్యి, ఆవు పాలు, పచ్చి ఆవు పాలు పోసుకొని ఇలా చపాతీ ముద్దలా కలుపుకొని మనకు కావాల్సిన సైజులో ప్రముదలు అయితే రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకుని ఇలా గంధంతో కుంకుమతో ఇలా బొట్లు అయితే గోవిందనామాలు దిద్దుకోవాలి. ఈరోజు స్వామివారికి అయితే నైవేద్యంగా ఆరుదంబలు అయితే ఇంట్లో రెడీ చేసి పెట్టాను. ఇంకా పూజకైతే అన్ని రెడీ చేసుకున్నాను. ఇంకా దీపాలు అయితే వెలిగించుకోవాలి. ఏకహారతితో దీపాలు వెలిగించేసి ధూపం కూడా వేసేసి బత్తాయి, అరటిపండు, యాపిల్ అయితే పెట్టాను. పానకం, వడపప్పు, ఆవు పచ్చిపాలు అయితే పెట్టాను అనమాట. తర్వాత కొబ్బరికాయ కొట్టి హారతి కూడా ఇచ్చేసాను. ఇంట్లో పూజ అయితే అయిపోయింది. ఫాస్టింగ్ ఉండాలక్క అని అడుగుతున్నారు. శనివారం పూజ చేసేటప్పుడు మనం మొక్కుకుంటే గనుక ఫాస్టింగ్ ఉండాలండి. మొక్కు లేకపోతే మాత్రం అవసరం లేదు. శనివారం 7 శనివారం వ్రతం చేసేటప్పుడు మాత్రం ఉదయం ఏమీ తీసుకోము. మధ్యాహ్నం ఆ ప్రసాదం ఏదైనా ఇంట్లో ఉండే లంచ్ అయితే చేస్తాము. రాత్రికి వచ్చేసి ఏదైనా ఫ్రూట్స్ కానీ ప్రసాదం కానీ తింటామన్నమాట. సో క్లారిటీ అయితే ఇచ్చేసాను. బాయ్ బాయ్.